ఇటువైపు నుంచి శిశుపాలుడు, అటువైపు నుంచి కృష్ణుడు, కృష్ణుని అండగా బలరాముడు, వీళ్ళందరూ కూడా కుండిన నగరానికి వస్తూ ఉంటే వీళ్ళ జాడ తెలియక రుక్మిణీదేవి పరిపరి విధాలుగా చింతిస్తున్నది, ఆలోచిస్తున్నది. అలా బాధకి లోనైనటువంటి అమ్మవారిని కళ్ళకి కట్టేటట్లుగా వర్ణించారు పోతన గారు. వివాహం సమయం దగ్గరకు వస్తున్నది, ఇంతవరకు గోవిందుడు రాలేదు, మనస్సంతా కలవరపాటు పడుతున్నది. ఈ పంపించినటువంటి పెద్దవాడు వెళ్ళాడా, లేక మార్గమధ్యంలో వెళ్ళలేక అలసిపోయి ఆగిపోయినాడా, నేను అనుకున్న పని అవుతుందా కాదా, బ్రహ్మ నా ముఖాన ఏం రాశాడు, ఒకవేళ ఈయన వెళ్ళి ఆ కృష్ణుడికి చెప్తే కృష్ణుడు నేను పంపించిన సందేశాన్ని తప్పుగా ఏమన్నా భావించాడా, పార్వతీదేవికి నా మీద దయ ఉన్నదా లేదా, నన్ను చైద్యుడికి శిశుపాలుడికి ఇస్తానని వీళ్ళందరూ అంటున్నారు, ఇవాళ పార్వతీదేవికి గౌరీదేవికి కూడా నా మీద కృప లేదని నేను భావిస్తున్నాను అని ఆవిడ చింతిస్తూ తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనని ఎవ్వరికీ చెప్పటం లేదు. పెళ్లి కూతుర్ని చేస్తే చక్కగా చిరునవ్వులు చిందించవలసిన మోములో చిరునవ్వు కనిపించటం లేదు. ఆవిడ ముఖాన్ని చూసి పద్మం అనుకొని తుమ్మెదలన్నీ వచ్చి తిరుగుతూ ఉంటే వాటిని తోలుకోవటం మానేసింది. మెడలో చిక్కుబడి ఉన్నటువంటి ముత్యాల సరాలను చిక్కు తీయటం లేదు, ఒకే వైపు చూస్తున్నది. ఎటువైపు చూస్తున్నది, స్వామి ఎప్పుడొస్తాడా అని కృష్ణా మార్గాన్ని, ఆ కృష్ణుడు వచ్చే త్రోవ వైపు కళ్ళు కదిల్చకుండా చూస్తున్నది. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఆ కారుతున్నటువంటి నీళ్లను తుడుచుకోవటం లేదు. ఈ బాధతోటి అటు ఇటు పరలుతున్నందువలన కొప్పంతా కూడా విడిపడిపోయింది. కొప్పు చక్క చేసుకోవటం లేదు. తనకిష్టమైనటువంటి స్నేహితురాలతో చేరి ఏ ముచ్చటా చెప్పటం లేదు, అన్నం తినటం లేదు, నీళ్లు తాగటం లేదు. ఎంతో ఇష్టమైన చిలుక వచ్చి పలకరించినా కూడా పద్యాలు వినటం లేదు, పద్యాలు చెప్పటం లేదు. ఇంకొక ఆలోచన లేకుండా ఉంది. పెళ్లి కూతురి చక్కగా బుగ్గన కస్తూరి బొట్టు పెడతారు, మరి బొట్టు పెట్టుకోలేదు, స్నానం చెయ్యలేదు, అద్దం చూసుకోవటం లేదు, పువ్వులు పెట్టుకోవటం లేదు, వనమాలి రావటం లేదు అని బాధపడుతున్నది. ఇంకా ఇప్పుడు తనకి పరిస్థితి ఏమిటి, తనని ఈ శిశుపాలుని బారి నుండి రక్షించేవాళ్ళు ఎవరు అని చాలా చింతపడుతున్న సమయంలో ఆ అమ్మవారికి ఎడమ పక్కన మరి హరిరాకని తెలియజేస్తూ ఎడమ కన్ను ఎడమ భుజము అదిరింది. ఇది శుభసూచనగా భావించింది. ఇంతలో అగ్నిద్యోతనుడు కనపడ్డాడు. కనపడి, అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలివి, నీ గుణాలన్నీ విని ఎంతో మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు, నాకు సంపదలు కూడా ఇచ్చాడమ్మా, నీ వలన నేను కృష్ణుడిని చూడటమే కాదు సంపదలు కూడా పొందాను, అడుగో వచ్చాడు నా వెంట. ఎవరు వచ్చిన వాడు ఇక్కడ కృష్ణుణ్ణి పెండ్లిగొడుగ్గా వచ్చాడన్లా, సుదర్శనాయుధుడు, సుదర్శనం పట్టుకునేటటువంటి స్వామి వచ్చాడు, నిన్ను రాక్షస వివాహంతోనైనా తీసుకొని వెళతాడు, నీ అదృష్టం పండింది అని ఆశీర్వచనం చేశాడు. చేస్తే నిజానికి సంపదలను ఇచ్చేటటువంటి తల్లి లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఏం చేయాలి, వెంటనే ఆయనకి సత్కారం చేయాలి. ఎందుకని చెయ్యలేదు, లక్ష్మి ఇవ్వదగిన స్థాయిలో ఉండి ఇవ్వలేదు అంటే ఇవ్వవలసిన అవసరం లేకుండా ఇచ్చేశాడు అని చెప్పాడు. ఇచ్చినా ఇంకా ఇస్తే తీసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇచ్చాడు కనుక నీవు ఇవ్వవద్దు అనే సూచన చేశాడు. ఈ సూచనని గ్రహించి అసలు తనకి ఇంత ఉపకారం చేసిన వాడికి ఇలా డబ్బుతోటి సరిపెడితే లేక హారాలు ఇచ్చి సరిపెడితే సరిపోయేది కాదు అని అమ్మవారు తెలుసుకున్నారు. తెలుసుకుని, ఓ మహానుభావ, నీవు నీ వెంట పెట్టుకుని స్వామిని తీసుకొని వచ్చావు, నా సందేశాన్ని వినిపించావు, నన్ను ఇవాడ నిలబెట్టావు, ప్రాణాలు పోకుండా రక్షించావు, నీ దయ్యతో నేను బ్రతికాను, నీయంత గొప్పవాళ్ళు ఎక్కడా లేరు ప్రపంచంలో, నీవు చేసిన ఈ ఉపకారానికి నేను తిరిగి ఉపకారం చెయ్యలేను కనుక రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాను అని ఆ తల్లి అంజలి కావించెద భుసురాన్వయమణి సద్బంధు చింతామణి అని నమస్కారం చేసింది. ఈ విధంగా స్వామి రాకను తెలియజేశాడు. ఆ తర్వాత శాస్త్ర ప్రకారంగా మరి కూతురు వివాహానికి వచ్చిన సంగతిని తెలుసుకున్నాడు. భీష్మకుడు కూడా ఒక పక్కన వాళ్ళు బయలుదేరి వస్తున్నారు. వస్తూ ఉంటే కృష్ణస్వామి రథంలో అమ్మవారి ఆలయానికి వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ చూశారు. ఆహా, ఇన్నాళ్లకు బ్రహ్మ ఒక మంచి పని చేశాడన్నారు. ఏమిటి
మంచి పని అంటే ఈ కృష్ణుడు రుక్మిణికి సరిపోతాడు, ఈ రుక్మిణి వైదర్భి కృష్ణుడికి సరిపోతుంది. వీళ్ళిద్దరినీ కనుక కూర్చున్నట్లయితే మంచి దాంపత్యం బ్రహ్మ నేర్పరితనంతో చేసినట్టుగా అవుతుంది. అంతేకాని అహంకారంతో దర్పంతో నేను భర్తనవుతాను అని శిశుపాలుడు రావటం అనేది సమంజసమైనది కాదు అని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. జనవాక్యంతో కర్తవ్యం అని ఒక న్యాయం ఉంది. 10 మంది చెప్పిన దానిని విని ఆచరించాలి. అందుకే 10గురు ఆడు మాట పాడి అయి ధర చెల్లు అన్నారు. 10 మంది ఏది చెబితే ఏకగ్రీవంగా అదే పాడి అంటే న్యాయము ధర్మము అలా చెయ్యాలి. ఈలోపు వీరభటులతో మరి సన్నాహంగా మంచి విలాసంగా శిశుపాలుడు వచ్చాడు. అమ్మవారు వచ్చింది. ఆ తల్లి దేవాలయానికి వచ్చేసింది. నమ్మితిన మనమున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాశివి కదమ్మ హరిన్పతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అని ప్రార్థన చేసింది. ఈ ఒక్క పద్యం చదువుకున్న మంచి భర్త లభిస్తాడు. అందుకోసం పద్యం అంతా చదవటం జరిగింది. ఇక్కడ అమ్మా పార్వతీ పరమేశ్వరులకు రుక్మిణీదేవి లక్ష్మీ అంశతో పుట్టిన ఆవిడే నమస్కారం చేసింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వాళ్ళల్లో వాళ్ళకి భేదాలు లేవు. ఇప్పుడు మనము వ్యక్తిగతమైన వాటిని సిద్ధాంతాలకు రుద్ది అది పూజ మా ఇంట్లో అలవాటు లేదు అని తప్పించుకుంటున్నాం. ఈనాటికి కూడా పెండ్లి పీటల మీద కూర్చోబోయే ముందు పెండ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. ఆ గౌరీ పూజగా ఒక గుండ్రాయో సన్నెకల్లో పెట్టి కుంకుమతో పూజ చేయించి ఆ పూజ చేస్తున్నప్పుడు వేదిక తీసుకుని రావటం అనేది ఇవాళ కూడా పెళ్లి పీటల మీద కళ్యాణ మండపాలలో మనం దర్శిస్తున్నటువంటి విషయం. ఆవిడ ఏం కోరుకుంది? హరిని భర్తగా చెయ్యమన్నది. అలా చేస్తే నిన్ను నమ్మిన వాళ్ళకి ఎవరికీ నాశనం లేదు అని ఒక నిర్ణయాన్ని తెలియజేసింది. అంటే గౌరీ పూజని తప్పనిసరిగా చెయ్యాలి. ఆ గౌరీ పూజని లక్ష్మీదేవే చేసి ఆచరించి చూపించింది రుక్మిణి రూపంలో ఉన్నటువంటి తల్లి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విప్రపత్నులందరికీ నమస్కారం చేసింది. చక్కగా భక్ష్యాలను ఇచ్చింది, తాంబూలం ఇచ్చింది, మంచి మెడలో వేసుకునేటటువంటి ఆభరణాలను ఇచ్చింది, చెరుకు గడలను కూడా పంచింది. అమ్మవారు పూజ చేసింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఆ సంతోషించి అమ్మవారిని బాగా దీవించారు. అలా దీవిస్తే ఆవిడ వస్తూ ఉంటే ఎలా ఉంది అంటే మేఘల మబ్బుల నడుమ ఉన్నటువంటి కొత్త మెరుపు తీగలాగా ప్రకాశిస్తున్నది. మరి ఆ పరిగెడుతున్నటువంటి లేడి పిల్లలాగా ఉంది. ఇలా రకరకాలుగా పోలికలు చెప్పారు. ఆ వచ్చినటువంటి ఆమె దృష్టి అంతా కృష్ణ పరమాత్మని వెతుక్కుంటున్నది. అలా కృష్ణ పరమాత్మని వెతుక్కుంటూ వీరమోహిని అయి, మోహిని అంటే అందరినీ తన అందంలో ముంచెత్తేది అని ఒక అర్థము. వీరత్వం కూడా ఉంది కనుక భయాన్ని కూడా కలిగిస్తున్నది శత్రువులకి. అలా వచ్చినటువంటి ఆమె మరి చూస్తూ ఉంటే ఆమెని చూసి ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మాయలో పడిపోయినారు. వీళ్ళందరూ ఆ మాయా మోహితులైన ఉన్న సమయంలో కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు రథం మీద. చూసింది అమ్మవారు. మొట్టమొదటగా స్వామివారి ముఖారవిందం కనపడింది. అక్కడ నుండి స్వామిని వర్ణిస్తున్నారు. కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదలాక్షు, సింహము నడుమోలే సన్నని నడుము కలిగినవాడు, చక్కగా అప్పుడప్పుడు విచ్చుకుంటున్నటువంటి తామరల వంటి తామర రేకుల వంటి కన్నులు కలిగినవాడు, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, మబ్బుతో సమానమైన దేహం కలిగినవాడు, పొడవైన బాహువులు కలిగినవాడు, పచ్చని పట్టు పీతాంబరం ఉన్నాడు, మంచి ఆభరణాలు వేసుకొచ్చాడండి. పెళ్ళికొడుకు కదా. మరి ఈనాటికి కూడా ఏమీ లేని వాళ్ళు కొడుకుని పిల్లవాడిని పెళ్ళికొడుకుని చేస్తూ ఉంటే మెళ్ళ గొలుసైనా కనీసం వేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళకి ఉంటే ఉన్నది వాళ్ళకి చేయించి వేస్తున్నారు. లేని వాళ్ళు తల్లిదో తండ్రిదో ఎవరిదైనా సరే పెండ్లికి వెళ్ళేటప్పుడు ఉత్త బోసి మెడతో వెళ్ళకూడదు అని ఒక గొలుసు పెళ్ళికొడుకు వేయటం అనేది ఆచారం ఉంది. ఆనాడు స్వామి ఘనభూషాన్వితూ గొప్ప గొప్ప అలంకారాలు ధరించి వచ్చాట. మంచి విజయోత్సాహంలో ఉన్నాడు. ప్రపంచాన్ని మొత్తాన్ని మోహింపజేసేటువంటి స్థితిలో స్వామి వచ్చాడు. అమ్మ వచ్చింది.
తన కుడి చేతితో అమ్మవారి కుడి చేతిని పట్టుకుని రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆ కూర్చోబెట్టుకున్నవాడు ఆ పాట వెళ్ళిపోవచ్చు. మాయలో పడిపోయిన వాళ్ళందరూ ఉలిక్కిపడి లేచేటట్టుగా ఒక్కసారి పాంచజన్యాన్ని పూరించాడు. ఆ పాంచజన్య ధ్వనికి వీళ్ళందరికీ మెలకువ వచ్చింది. ఆ వచ్చిన వాళ్ళందరూ లేచారు. లేచి వాళ్ళల్లో వాళ్ళు ముందు తిట్టుకుంటున్నారు, అయ్యో మనం ఇంతమంది ఇక్కడ ఉండంగానే కృష్ణ పరమాత్మ వచ్చాడు, మరి తీసుకుని వెళుతున్నాడు, మన పరాక్రమం ఎందుకు, మనం ఎందుకు అని అందరూ చేరి సిద్ధపడ్డారు యుద్ధానికి. స్వామి ముందు వెళుతున్నారు. అక్కడ నుండి వెనకాల వీళ్ళు వెంటనంటి వెళుతున్నారు. అమ్మవారు చాలా గడగడలాడిపోతున్నది. యుద్ధం జరుగుతుందేమో, ఇటువైపు పుట్టింటి వాళ్ళు, ఇటు తాను వలచినటువంటి స్వామి, ఇద్దరిలో ఎవరికి అపాయం జరిగినా తాను తట్టుకోలేదు. అలా బాధపడుతూ ఉంటే స్వామి అన్నాడు, అదిగో వస్తున్నారు చూడు, ఈ సైన్యాన్ని మొత్తాన్ని నేను ఎలా చిందరవందర చేస్తానో, నీవేమీ భయపడవద్దని అమ్మవారిని ఓదార్చాడు. ఓదార్చి మెల్లగా ధనుర్బాణాలు స్వీకరించాడు. ఎప్పుడైతే ధనుర్బాణాలు తీసుకుని కత్తి తీసుకున్నాడో అమ్మవారికి కంగారు వచ్చేసేసింది. కంగారు వచ్చి స్వామిని ఒక కోరిక కోరింది. అదే రుక్మిణీదేవి నేరుగా కృష్ణ పరమాత్మతో మాట్లాడినటువంటి సందర్భం. ఈలోపు ఆ వెనకాల వస్తున్నటువంటి రుక్మి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, మా సరివాడవా మా పాప కొన్ని పోవా, ఏ పాటి కలవాడవేది వంశము, నీ వంశం ఏమిటి, నువ్వేమిటి, మాతో సమానుడివి కాదు, మా చెల్లెల్ని ఎలా తీసుకుని వెడతావు అని అడుగుతున్నాడు. నిజానికి కృష్ణ పరమాత్మతో వీళ్ళు సామాన్యులా తూగేది. కృష్ణ పరమాత్మ ఎక్కడా, వీళ్ళెక్కడా? నాగలోకానికి నక్కకి ఉన్నంత తేడా ఉంది రుక్మికి కృష్ణ పరమాత్మకి. ఎన్ని పలికినా సహించాడు. ఖడ్గ కవచ చూర్ణంబులు చేసి అన్నాడు. యుద్ధం జరుగుతున్నది, మధ్యలో అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తన శక్తితోటి తునుకలు చేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు స్వామి యొక్క 2 పాదాలు పట్టుకుని ఒక సత్యం చెప్పింది. నిన్ను, నీ సత్యాన్ని, నీ గొప్పతనాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు స్వామి. మా అన్న అపరాధం చేశాడు నీ పట్ల, నేను క్షమాపణ అడుగుతున్నాను, నా ముఖం చూసి మా అన్నని విడిచిపెట్టు. ఇందులో నీవు ఇలా ప్రవర్తించటంలో ఏమాత్రము దోషం లేదు, కల్లలేదని విన్నవించుట కాదు, వల్లభైతనిన్ ప్రలదున్ తెగజూచితేనియు. ఇప్పటిదాకా మా నాన్న మా అమ్మ చాలా సంతోషంగా ఉన్నారు, మంచివాడు అల్లుడుగా దొరికాడు అని. వాళ్ళు అలా ఆనందపడుతున్న సమయంలో నీవు ఈ దుర్మార్గుడైనటువంటి రుక్మిణి కనుక చంపినట్లయితే వాళ్ళు యావజ్జీవము పుత్రశోకంతో కుమిలిపోతూ బాధపడతారు. అలా బాధ పెట్టడం ధర్మం కాదు నీ వంటి వాళ్ళకి అని ఆవిడ కోరుకుంది, దండం పెట్టి పాద నమస్కారం చేసి. మొట్టమొదటగా రుక్మిణి కోరిన కోరిక కనుక స్వామి మన్నించి ఆ తీసుకున్న కత్తిని మరి వెనక్కి పెట్టకుండా ఆ బావ దగ్గరకు వెళ్ళి, బావా రమ్మని చిరునవ్వు నవ్వుతూ పిలిచి సగభాగం గడ్డాన్ని, సగభాగం మీసాన్ని, సగభాగం ఆ తలను చక్కగా ఆయన గొరిగేశాడు. నిజంగా రుక్మి ఎంత అదృష్టవంతులో, స్వామి చేత ఈ పని చేయించుకున్నాడు. దీన్ని ముండనము అంటారు. అలా గొరిగేసేశాడు. సరే, తల తరుగుట కన్నా తుచ్చతరముగా భావించాడు కనుక చాలా బాధపడుతున్నాడు. నగరానికి వెళ్ళే పరిస్థితి కాదు, ఇక్కడ ఉండే పరిస్థితి కాదు. అలాంటి స్థితిలో మరి ఆ రుక్మికి పరాభవాన్ని కలిగించి వీళ్ళు బయలుదేరి వెళుతూ వాళ్ళ నగరానికి వెళ్ళారు. అప్పుడు పెద్దగా అన్నగారు వచ్చి, అమ్మా కృష్ణుడు నీ తోడబుట్టిన వాడికి అవమానం చేశాడు అని నీవు దుఃఖించకు, కోపాన్ని పెట్టుకోకు, మా కృష్ణుణ్ణి చక్కగా చూసుకో అని ఆయన వేదాంతాన్ని చెప్పాడు. కృష్ణుని బాధ్యతని మరదలకి అప్పచెప్పాడు. ఆ చెప్పేటప్పుడు ఎన్నో ధర్మవచనాలు చెప్పాడు కనుక ఆ ధర్మవచనాలన్నీ కూడా రుక్మిణీదేవి ఆలకించింది. రాజీవలోచనుడు హరి శ్రీహరి, ఈ శ్రీహరి కృష్ణ రూపంతో వెళ్ళి రుక్మిణిని స్వీకరించి ఆ రాజ సమూహాలనన్నింటినీ గెలిచి తీసుకొని వచ్చాడు రుక్మిణీదేవిని. అత్యంత వైభవంగా ద్వారకా నగరంలో రుక్మిణి కృష్ణులకు వివాహం జరిగింది. అది అమోఘమైనటువంటిది. ఈ అమోఘమైనటువంటి రుక్మిణి కళ్యాణ కథని ఎవరైతే వింటారో,
ఎవరైతే రుక్మిణీ కళ్యాణ కథాభాగాన్ని పారాయణ చేసుకుంటారో వాళ్ళకి మగపిల్లలు చదువుకుంటే మంచి స్త్రీ భార్యగా లభిస్తుంది వధువు. ఆడవాళ్ళు కనుక చదువుకున్నట్టయితే మంచి వరుడు లభిస్తాడు అని ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్నటువంటిది. ఈ రుక్మిణీ కళ్యాణ కథని చదువుకునేటప్పుడు ఓర్పుగా వెన్న తామే చిలికి దాని మీద ఒక తులసి దళాన్ని వేసి స్వామికి నైవేద్యం పెడితే ఎలాంటి దోషాలున్నా జాతకంలో వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకు కూడా మరి చక్కటి యోగ్యమైన వానితోటి వివాహం జరుగుతుంది. కనుక ఈ రుక్మిణీ కళ్యాణం కథ అలా లోక కళ్యాణానికి కూడా దారి తీసింది. లోకంలో ఉన్న వాళ్లకు కూడా కళ్యాణాలను జరిపించేటటువంటి గొప్ప గాథ రుక్మిణీ కళ్యాణము. సీతారామ కళ్యాణము తరువాత చెప్పుకోదగినటువంటి కళ్యాణం రుక్మిణీ కళ్యాణం. ఎక్కడైనా వేణుగోపాల స్వామి ఆలయం ఉంటే ఆ ఆలయాలలో ఈ రుక్మిణీ కళ్యాణాన్ని తప్పకుండా జరుపుతూ ఉంటారు. కృష్ణ పరమాత్మ మొట్టమొదటగా వివాహము చేసుకున్నటువంటిది రుక్మిణీదేవిని. ఈ రుక్మిణీదేవి లక్ష్మీ అంశతో పుట్టింది అని విష్ణు పురాణం చెప్పింది. రుక్మిణీ కృష్ణ జన్మని, నారాయణమూర్తి కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ మహాలక్ష్మి రుక్మిణిగా అవతరించింది అన్నారు. కనుక లక్ష్మీనారాయణులు రూపాలు మారుతున్నా వాళ్ళ తత్వం ఒకటే కాబట్టి రుక్మిణీ కృష్ణులు అంటే లక్ష్మీనారాయణులే. వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ గాథని మనం తలుచుకున్నా, ఈ ఘట్టాన్ని ఊహించుకున్నా, పారాయణ చేసుకున్నా కళ్యాణం కాని వాళ్ళ కళ్యాణం అవటమే కాదు, అనేక విధములైన శుభ పరంపరలు కూడా మనకి సంభవిస్తాయి. ఇది ఒకప్పుడు చాలా ఆచారంగా ఉండేది. అందరూ భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు. చక్కటి కుటుంబాలు వెలిసినాయి. మరి ఆ స్వామి అనుగ్రహంతో అద్భుతమైనటువంటి సంతానాన్ని కూడా వాళ్ళు పొందటం అనేది లోకంలో చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం. ఈ విధంగా రుక్మిణీ కృష్ణులు వివాహం చేసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానుకలు తీసుకొని వచ్చి సమర్పించారు భక్తితోటి. అంటే ఈయన రాజుగా ఉన్నాడు కనుక ఆ రాజుగా ఉన్నటువంటి వాడు మరి అందరికీ మంచి చెడు ఆలోచిస్తున్నవాడు. అలాంటి వాడు పెళ్లి చేసుకుని వస్తే ఉత్త చేతులతో వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళకి తోచినటువంటి కానుకలను తీసుకొని వచ్చి వీరు సమర్పించారు. ఈ వివాహ వృత్తాంతం ఎలా ఉన్నది అంటే కృష్ణ పరమాత్మ ఆ సైన్యాన్ని గెలిచి రుక్మిణిని తీసుకొచ్చినటువంటిది పూర్వకాలం గరుత్మంతుడు మరి అమరేంద్రుణ్ణి అంటే దేవేంద్రుణ్ణి గెలిచి అమృత భాండం తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్నాడు. రుక్మిణీ కళ్యాణం జరిగింది అని శుక మహర్షి చెప్పటం జరిగింది. అమ్మవారే అమృతం ఇక్కడ, మరి ఆయనే గరుత్మంతుడు. ఎందుకనంటే పక్షులలో గరుత్మంతుణ్ణి నేనే అని ఆయన భగవద్గీతలో చెప్పటం జరిగింది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు భయాలన్నీ విడిచిపెట్టి ఎంతో సంతోషంతో ఆనాడు ఆదిలక్ష్మి అయినటువంటి రుక్మిణీదేవిని వివాహం చేసుకుని ఆనందం అనుభవిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని కళ్ళారా చూసినటువంటి వాళ్ళు ఎంతగానో సంతోషపడ్డారు. ఈనాడు మనం చెవులారా ఈ కథని విని ఆ రుక్మిణీ కృష్ణుల దివ్యమైనటువంటి కళ్యాణ ఘట్టాన్ని మనస్సున నెమరు వేసుకుని మనం కూడా అమితమైనటువంటి ఆనందాన్ని పొందుదాం.